నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 క్రాష్ అయ్యింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లడంలో టేక్ ఆఫ్ అయ్యాక జస్ట్ 2 మినిట్స్ లోనే ప్లేన్ అనేది బ్లాస్ట్ అయ్యింది. మెగాహిని నగర్ ఏరియాలోని డాక్టర్స్ హాస్టల్ మీద పడింది. పడిన వెంటనే ఎక్స్ప్లోజన్ అనేది చాలా హెవీగా ఉంది. ఆ ఫ్లైట్ లో 242 ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ 200+ మంది చనిపోయారంట. అప్పటికే పైలట్స్ మేడే కాల్ ఇచ్చారంట. 625 ఫీట్ లో సిగ్నల్ కట్ అయిపోయింది. తరువాత ఫ్లైట్ లిఫ్ట్ ని లూజ్ చేసి గ్రౌండ్ లో క్రాష్ అయ్యింది. ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం ఇంజిన్ లో థ్రస్ట్ ఫెయిల్ అవడం వల్ల అందులో ఉన్న 1,00,000కు పైగా ఫ్యూల్ వల్ల బ్లాస్ట్ జరిగింది అంటున్నారు. అండ్ ఇందులో 3 మిస్టరీ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్, మేడే కాల్. పైలట్స్ కాల్ ఇచ్చాక కూడా జస్ట్ 2 మినిట్స్ లో సిగ్నల్ కట్ అవ్వడం అండ్ ఎమర్జెన్సీ ల్యాండ్ అనేది అటెంప్ట్ చేయకపోవడం. సెకండ్ పాయింట్, టేక్ ఆఫ్ అయ్యాక ప్లేన్ సర్టెన్ ప్లేసెస్ లో ఇంజిన్ ఫెయిల్ అవ్వడం. ఇది ఎక్స్టర్నల్ డామేజింగ్ వలన లేక ట్యాంపరింగ్ వలన అనేది చూడాలి. అండ్ థర్డ్ పాయింట్, ప్లేన్ అనేది ఓపెన్ ఫీల్డ్ లో వెళ్లకుండా రెసిడెన్షియల్ జోన్ లో వెళ్లడం అండ్ ఆటో పైలట్ సిస్టమ్ కూడా మిస్ డైరెక్ట్ అవ్వడం. మీరేమనుకుంటున్నారు? ఈ 3 పాయింట్స్ కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి.